రాజుగారు, మీరు మామూలుగా గెలిచిన ఎమ్మెల్యేలతో చూస్తే ఆ ఫస్ట్ బెస్ట్ లిస్ట్లో టాప్ 5లో మీరు ఒకటో రెండో ఉంటారు యాక్టివిటీ పరంగా. కాన్స్టిట్యున్సీలో అవినీతి రహిత పాలన ప్రభుత్వం అనే దానికి సంబంధించి అతి కొద్ది మందిలో మీరు మొదటి వరుస. అట్లాగే యాక్టివిటీకి సంబంధించి కూడా చాలా స్పీడ్గా. ఇక్కడ హైడ్రా ఉంది, అక్కడ మీరు ఏదో ఆక్రమణలే కొత్త పేరు ఏదో అంటే ఇక్కడ హైడ్రాకి మాకు సంబంధం లేదు. ఇక్కడ ఉన్నది ఆక్రమణలని మనం చెప్పలేం. ఎందుకంటే పర్మిషన్లు గవర్నమెంట్ తెలిసి ఇచ్చిందో తెలియక ఇచ్చిందో పర్మిషన్లు తీసుకునే కట్టారు. సో అది కట్టకూడని ప్రదేశాల్లో కట్టారని చెప్పి ఆయన చర్యలు తీసుకున్నారు. అదొక డిఫరెంట్ కేటగిరీ. అక్కడ ఏంటంటే సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఎప్పటి నుంచో ఉన్నాయి. కాలవల వెంబడి ఆర్ చెరువుల పక్కన ప్రభుత్వ స్థలాల్లో ఆక్రమణలు ఉండటానికి వీల్లేదు అని ఎప్పటి నుంచో ఉన్నాయి. కాకపోతే రాజకీయ నాయకులు ప్రతి ఓటు, ప్రతి పార్టీ ప్రతి ఓటు కావాలనుకుంటారు, ఇంక్లూడింగ్ సిపిఐ, సిపిఎం. దానివల్ల ఏమవుతుందంటే ఈ మంచి నీరు డైరెక్ట్గా కాలువ కట్టి నీళ్ళు వేసుకున్న వాళ్ళు వేసుకునే స్థలమే తక్కువ, మళ్ళీ ఇంకోటి గుంతలు తవ్వటాలు ఏమి ఉండవు, సెప్టిక్ ట్యాంక్స్ ఏమి ఉండవు, డైరెక్ట్గా చిన్న పైప్ వేసి కాళ్ళలో కలిపేస్తున్నారు. సో అదే వాటర్ మళ్ళీ ఆ విలేజ్ వాళ్ళు ట్రీట్ చేసుకోవాలి. శాండ్ ఫిల్టర్స్ ఎక్కడ సరిగ్గా పనిచేయవు, ఏ ట్రీట్మెంట్లు పూర్తిగా చేయరు. మరి ఎంతమంది రోజు మినరల్ వాటర్ కొనుక్కొని తాగగలరు? సో మెజారిటీ ఆఫ్ ద డిసీజెస్కి మూల కారణం ఈ కాలువ గట్ల మీద ఉన్న ఈ ఫీకల్ మ్యాటర్ మొత్తం అంతా అందులోకి వెళ్ళిపోతుంది. శాండ్ ఫిల్టర్ పనిచేయదు, కొంతమంది డైరెక్ట్గా రా వాటర్ తీసుకుని ఇచ్చేస్తారు. సో దీనివల్ల చాలా అనర్థాలు జరుగుతున్నాయి. సో అందుకని నేను వాళ్ళందరికీ కూడా సైట్లు ఇచ్చేసి ఉన్నారు. గతంలో పూర్వం ప్రభుత్వంలో, మొన్న జగన్ ప్రభుత్వంలో కూడా సరే సెంటున్నర ఇచ్చాడా ఎంత ఇచ్చాడో మొత్తం మీద అందరికీ ఇక్కడ ఆక్రమించుకున్న స్థలం సమానంగానే ఇచ్చారు కాలనీలు. సో 100% ఎన్ష్యూర్డ్ అందరికీ కూడా స్థలం లేని వాళ్ళకి ఇచ్చి అవన్నీ కూడా ఆల్మోస్ట్ ఇప్పటికీ ఒక 700 చిల్లర ఇల్లు ఆక్రమణ చెరువులు కాలువల పక్కన ఉన్నాయి, తీసేయటం, వాళ్ళకి ఆల్టర్నేటివ్ ప్లాట్లు ఇచ్చి పంపించేయటం జరిగింది. ఇంకొక 700 ఉండొచ్చు అన్ని గ్రామాల్లో కలిపి. సో స్టార్టింగ్లో అయితే నేను మేజర్ హ్యాబిటేషన్ చూసి చేయటం జరిగేది. ఇప్పుడు ఏ ఊరికి ఆ ఊరు కమిటీ వేసుకుని, సార్ మా ఊరిలో ఇదిగో ఇక్కడ ఈ చెరువు చుట్టూ 30 ఇళ్ళు ఉన్నాయి, అది తీయకపోతే ఆ చెరువులో నీళ్ళు తాగలేకపోతున్నాం. అవన్నీ ఇప్పుడు 30 ఏళ్ళ నుంచి తాగి ఇప్పుడు చెప్తున్నారు. సో డెఫినెట్గా వాళ్ళు ఎంతమందికి మీరు మీ ఊరిలో ప్లాట్లు ఇచ్చారు, ఎంతమందికి ఇవ్వాలి. సపోజ్ ఒక ఊరిలో 10 మందికి ఇవ్వలేదనుకోండి, మేమేం చేస్తున్నామంటే ఆ 10 మందికి ఏదన్నా గవర్నమెంట్ ఆర్ పంచాయతీ స్థలం ఉంటే సరే, లేదంటే కొనాలి అంటే ఆ ఊరు అభివృద్ధి కావాలి అని కోరుకునే మూతబరులు కూడా ఉంటారు కదా, వాళ్ళని కొంత నేనేదో నా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ నుంచి కొంత ఇచ్చి వాళ్ళని కొంత వేసుకోమని ఆ 2 సెంట్లు ఒక 10 మంది ఉంటే ఒక 20 సెంట్లు కొని వాళ్ళకి అలాట్ చేసి ఆ హౌసెస్ ఖాళీ చేస్తున్నాం. సో అండ్ కెనాల్స్ ఏమో రైట్ ఫ్రమ్ ద డే వన్, ఈవెన్ బిఫోర్ నేను అసెంబ్లీ సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేయకముందే ఈ కెనాల్ క్లియరెన్స్లన్నీ మొదలుపెట్టేశాం. నేను ఒక ఫండ్ స్టార్ట్ చేసి కలెక్టర్ విల్ ఆపరేట్ ది ఫండ్. సో వచ్చి డొనేషన్లు అందులోకి వెళ్తాయి. అలాగా 3 పోలీస్ స్టేషన్లు కూడా సరిగ్గా లీకులు, షట్టర్లో ఒక పోలీస్ స్టేషన్ అయితే షట్టర్లో నుంచి కొట్లు ఆపరేట్ చేసినట్టు ఆపరేట్ చేయటం, అన్నిటికీ ఆల్టర్నేటివ్ ప్లేస్ చూసి ఒక పోలీస్ స్టేషన్ ఓపెన్ చేశా. రేపు 27వ తారీఖు ఇంకో 2 పోలీస్ స్టేషన్లు బ్రాండ్ న్యూ ఓపెన్ చేస్తున్నా. 4 పోలీస్ స్టేషన్లో కూడా
ఆ బొలెరో జీప్స్ నేనే కొని, అంటే నా ఫండ్ ద్వారా మిత్రులు సహకరించిన మీదట 4 బొలెరో జీపులు కూడా నా ఫండ్ ఎంచుకొని డిపార్ట్మెంట్కి ఇచ్చేయటం జరిగింది. అలా ఎక్కడికక్కడ అభివృద్ధికి టాప్ ప్రయారిటీ వితౌట్ మేజర్ గవర్నమెంట్ ఇన్వాల్వ్మెంట్. నేనే ఇస్తున్నా రివర్స్లో, అన్నీ ఎక్కువ అడగట్లా. ఇప్పుడు రోడ్లకి ఒక మేజర్ ప్రాబ్లము, అది ముఖ్యమంత్రి గారు ఎక్కడ పండక్కి ఎవరన్నా కంప్లైంట్ ఇస్తే గోతులో పడింది నా కారు, నడువు నొప్పి పెట్టిందంటే ఎమ్మెల్యేని ఇబ్బంది పెట్టేస్తానని చెప్పి ఊరుకోనని స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. సో కాబట్టి డెఫినెట్గా ఇంకా ఎక్స్ట్రా ఫండ్ కూడా ఇవ్వచ్చు. అసలు ముందే నేను కొన్ని గోతులు, పెద్ద పెద్ద గోతులు, కార్లు పడిపోయి గోతులు లాంటివి ఉన్నాయి నేను వెళ్ళినప్పుడు. అలాంటి గోతులన్నీ నేను సొంతంగా కప్పెట్టించా. ఇంకా ఎన్నో వేల గోతులు ఉన్నాయి. అవన్నీ కూడా మాకు ఒక 7 కోట్లు 8 కోట్లు అలాట్ చేశారు. సో కాంట్రాక్టులు రాకపోతే మేమే బతిమాలి కాంట్రాక్టులను తీసుకొచ్చి, అవసరమైతే కొన్ని ఊర్లలో అడ్వాన్స్ ఆ ఊరోళ్ళతో ఇప్పించి, నీకు బిల్ అయిన తర్వాతే ఈ అడ్వాన్స్ వాళ్ళకి తిరిగి ఉండరా అని చెప్పి కాంట్రాక్టులను కూడా బతిమాలి తీసుకొచ్చి చేస్తున్నాం. ఇప్పుడు ఒక మేజర్ ప్రాజెక్ట్ టేకప్ చేశా. ఫస్ట్ టైం ఇన్ ది హిస్టరీ ఆఫ్ ఎనీ కాన్స్టిట్యున్సీ ఇన్ ది కంట్రీ. I am motivating and I will also be financing or donating a bit from my friends. సుమారు ఒక 3 కోట్ల రూపాయలు అవుతుంది. 1000 సీసీ కెమెరాలతో ఎంటైర్ నా కాన్స్టిట్యున్సీ మొత్తం సీసీ కెమెరాలతో కవర్ చేసి, ఐఎమ్ ప్లానింగ్ టు మేక్ ఇట్ యాజ్ ఏ క్రైమ్ ఫ్రీ కాన్స్టిట్యున్సీ. అంటే క్రైమ్ జరగవచ్చు, దొరికేస్తారు, భయం క్రైమ్ జరగకుండా దొరికేస్తారు ముందు ఎక్కడికక్కడ. అంటే ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద నాకు తెలిసి 12,000 ఎన్నో ఉన్నాయి సీసీ కెమెరాలు. నా ఒక ఉండి కాన్స్టిట్యున్సీలో నేను 1000 పెడుతున్నా రాబోయే 3 నెలల్లో. టార్గెట్ అది ప్లాన్ చేశాను దానికి. ఏ ఊరికి ఆ ఊరు పబ్లిక్ పీపుల్ ఆర్ రెడీ టు కోఆపరేట్. ఆ షాప్స్ వాళ్ళు, డోనర్స్, బయట ఊర్ల వాళ్ళు, అంటే నా స్నేహితులు, వీళ్ళు మంచి పని చేస్తున్నాం మేము సపోర్ట్ చేస్తాం అనేవాళ్ళు. సో దీంతో ఒక క్రైమ్ ఫ్రీగా చేయాలి. అంటే నా దాంట్లో ఉన్న పోలీస్ వ్యవస్థని పటిష్టం చేయాలి. ముందు సరైన వెహికల్స్ ఆడ డొక్కు జీప్ వేసుకుని వెళ్తే ఏ క్రైమ్ చేసినట్టు దొరకడం. చాలా ముందు మంచి వెహికల్స్ ఉండాలి, మంచి ఆఫీస్ ఉండాలి పోలీసులకి. ఆ స్టేషన్కి వెళ్తే ముందు పోలీస్ అంటే గౌరవం పెరగాలి, ముందు భయం ఉండాలి. షట్టర్ ఓపెన్ చేసి చిన్న ఇరుకు ప్లేసులు కూర్చుని, పోలీస్ స్టేషన్ అంటే కనీసం సెల్ ఉండాలి కదా. మా పోలీస్ స్టేషన్లో సెల్లే లేదు. ఏదో ఒక స్టేషన్లో ఉంది, 4 స్టేషన్లు కాదు సెల్. ఇప్పుడు అన్ని స్టేషన్లో సినిమా సెట్టింగ్లో చూసిన దానికన్నా డీసెంట్గా ఉండేలాగా చేశారు. ఫుల్ ఫ్లెడ్జ్డ్ పోలీస్ స్టేషన్స్, వాళ్ళకి వెహికల్స్. అలాగే వాళ్ళకి క్రైమ్ మానిటరింగ్కి సర్కిల్ ఇన్స్పెక్టర్కి ఒక మానిటరింగ్ రూము, అన్ని సీసీ కెమెరాలతోటి యాక్సెస్ ఉండేలాగా మానిటరింగ్ రూము. ఎక్కడ క్రైమ్ జరిగినా అంత 10 గంటల్లో ఎవడు ఎటు నుంచి ఎటు వెళ్ళాడు, ఏ రూట్లోంచి ఏ రూట్ వెళ్ళాడు, ఒక దాంట్లో నెంబర్ ప్లేట్ కనపడకపోయినా ఇంకో దాంట్లో దొరికేస్తుంది. ఒక దాంట్లో ఒక యాంగిల్లో దొరకకపోయినా ఆ పక్క కెమెరాలో ఇంకో యాంగిల్లో దొరికేస్తాడు. సో అదొక ఎక్స్పెరిమెంట్ లాగా అది కూడా మొదలుపెట్టాం. అన్ని ఊర్లకి మంచినీటి సదుపాయం, ముందు కెనాల్ పొల్యూట్ అవ్వకుండా అండ్ ఫ్రెష్ వాటర్ వచ్చేలాగా. అలాగే ఆ ట్రీట్మెంట్కి కూడా మైక్రో ఫిల్టర్లు జలజీవన్లో కొన్ని శాంక్షన్ అని, నేను కూడా నా ఫ్రెండ్స్ తోటి ఒక 5-6 మేజర్ విలేజెస్కి ఫ్రెండ్స్ తోటి కొనిపించి వాళ్ళ సిఎస్ఆర్లో వాళ్ళ పేరు మీద ఐఎమ్ గెటింగ్ ఇట్ డొనేటెడ్. అండ్ రోడ్లు, మంచినీళ్ళు, కెనాల్స్, డ్రైన్స్ అన్నీ పర్ఫెక్ట్గా ఉండేలాగా ఒక మాస్టర్ ప్లాన్తో అన్నీ మొదలుపెట్టాం. ముందు జనవరి నాటికి అయిపోతుంది అనుకున్నా, బట్ ఎప్పటికప్పుడు చేయాలనుకున్న పనులు ఎక్కువైపోతున్నాయి. సో ఇన్ దట్ ప్రాసెస్ బై మే, ఈరోజు నేను ఏదైతే మీతో అన్నానో అవి 100% అయిపోతాయని
మై ఎక్స్పెక్టేషన్. అయితే ఇంకో నెల 2 నెలలు లేట్ అయితే అవ్వచ్చు. బట్ నా ప్రజలు సంపూర్ణంగా సహకరిస్తున్నారు. మా అధికార యంత్రాంగం, మా కలెక్టర్ గారు కానీ, మా ఎస్పీ కానీ, ఆ జాయింట్ కలెక్టర్ అందరూ కూడా దే ఆర్ గివింగ్ అట్మోస్ట్ కోఆపరేషన్. సో డెఫినెట్గా నా నియోజకవర్గాన్ని 1 అని చెప్పలేం, ఎందుకంటే అక్కడ మంగళగిరి ఉంది, కుప్పం ఉంది, అందరూ మంత్రులు, పిఠాపురం డిప్యూటీ సీఎం. సో వాళ్ళతో ఎలాగో పోటీ పడలేం. బట్ ఆ కాన్స్టిట్యున్సీలతో పాటు నువ్వా నేనా అన్నట్టయితే గ్యారంటీగా వాళ్ళకంటే ఎక్కువ చేయలేం, తక్కువ కాకుండా ఉండాలి అనేది నా తాపత్రయం.